ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, అఘోరి వర్షిని మనం చేస్తున్నాం, వింటున్నాం టాపిక్ కూడా. మరి ఇప్పుడు వర్షిని తీసుకొచ్చేస్తున్నాడు వాళ్ళ అన్నయ్య. అవును. మరి అఘోరి ఏమో నేను వస్తాను వర్షిని కోసము, కొంచెం క్లారిటీ ఇస్తాను, నేను అన్నీ కూడా నేను వశీకరణ చేశామని చెప్తున్నారు, నాకు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు, ఆ స్టేట్మెంట్స్ అంతా కూడా చూపిస్తాను అంటుంది. ఇక్కడ వర్షిని వైపు చూస్తుంటే నేను వెళ్ళిపోతాను అమ్మ దగ్గరికి, నన్ను వీళ్ళు చంపేస్తారు డ్రగ్స్ ఇచ్చి, నేను ఉండను ఇక్కడ, నేను అమ్మ దగ్గరే ఉంటాను, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నా అని చెప్పి గొడవ చేస్తుంది. ఒక్కసారి మాట్లాడుకుంటారు. అంటే డబ్బులు ఇచ్చారు అంటే ఎవరు ఇచ్చారు? ఈమె అఘోరియే వాళ్ళకి డబ్బులు ఇచ్చిందని వాళ్ళు ఒప్పుకున్నారు. అవును. అంటే ఫస్ట్లో వీళ్ళు ఈ అఘోరిని బ్యాడ్గా అనుకోలేదు, ఒక సాధువులాగా ఆహ్వానించారు. సరే, ఆమె ఏదో గొప్ప మనసుతోటి తన దగ్గర డబ్బు ఉంటే ఆ కాలేజీ ఫీజు అని దానికి కట్టింది, ఒక ఆడపిల్ల మీద ఒక సింపతి, ఏదో ఒక పాప అమ్మాయి కదా అనే జాలితో ఇచ్చింది అని తీసుకుని ఉన్నారని మనం అనుకోవాలి. ఇప్పుడు అంతే, వాళ్ళేమి వీళ్ళకి ఇవ్వలేదు కదా. అయితే వీళ్ళు ఇప్పుడు ఈ మొన్న మనం ఏం చూసాము వీడియోలో, ఏం చెప్పింది అక్కడ సోమనాథ్ గుజరాత్లో, వాళ్ళు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళిపోనివ్వండి, నాకేమీ సంబంధం లేదు ఈ రోజు నుంచి అని. అంటే నేను కూడా ఏమనుకున్నానంటే ఫోన్లో ఇక్కడతో ఎండ్ చేసింది తను అని అనుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాను అని అంటే సమస్యని ఇంకొంచెం ఎక్కువ చేసేలాగా ఉంది ఈ పరిస్థితి. తను బాగుంది మొన్న ఇచ్చిన స్టేట్మెంట్, అట్నుంచి అటు వెళ్ళిపోతే బాగుండేది, మళ్ళీ ఎందుకు వెనక్కి రావాలి అనేది నాకు కూడా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ గొడవలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇంతకుముందు వరకు నార్మల్గా జరిగింది, ఆమె ఒకసారి రెండుసార్లు రీఎంట్రీ ఇచ్చినా వెళ్ళిపోండి అని చెప్పి గౌరవంగానే పంపించారు ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ. మరి తను ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తే చాలా గొడవలకు దారి తీస్తుందేమోనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కోపం మీద ఉన్నారు. తర్వాత ఆమెకు మళ్ళీ ఏదన్నా ఆ మందు కక్కించడము, వేరే స్టేట్కి తీసుకెళ్తాము, మందు కక్కిస్తాము, వైద్యం ఇప్పిస్తాము, సైక్రియాటిస్ట్కి చూపిస్తాము, అంటే వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటామని అనౌన్స్ చేశారు ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఈమె మళ్ళీ నేను వస్తాను, నేను అన్నీ నిరూపించుకుంటా అంటే ఈవిడ ఎందుకు నిరూపించుకోవాలి అసలు? నేను క్లారిటీ ఇస్తాను అంటుంది. అదే, ఎందుకు అసలు దేనికి నిరూపించుకుంటుంది, ఎందుకు నిరూపించుకుంటుంది అనేది ఆమెకు అర్థం కావాలి. అంటే అమ్మాయి మీద ఎఫెక్ట్ అంటారా? అది అమ్మాయిని వదిలిపెట్టి ఉండలేకపోతుంది అంటారు. ఈ అమ్మాయి కూడా మరి అఘోరిని వదిలిపెట్టి ఉండలేకపోతుంది కదా, నేను వెళ్ళిపోతాను అంటుంది. లేదు, నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు నిజంగానే పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్నారు మెడికల్లో. ఇప్పుడు ఆ కేరళ ఆయుర్వేదం దగ్గరికి వెళితే కనుక అది చాలా ప్రశస్తమైనటువంటిది కదా ఆ వైద్యం అనేది, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ వైద్యాలు చేయించుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి తను ఈ అఘోరి నిజంగానే మందు పెట్టినట్టయితే వాళ్ళు ఏదో విరుగుడు ఇస్తారు, ఇచ్చినప్పుడు అది బయటపడుతుంది, బయటపడితే ఊరుకుంటారా? చాలా రియాక్షన్స్ వస్తాయి పబ్లిక్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ. అది ఒక కేసు, అప్పుడు ఖచ్చితంగా ఒక కేసు వేస్తారు, అది నిజంగా అప్పుడు తనని ఈ అఘోరిని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మరి అది నిజంగా తను మందు పెట్టినట్టయితే, పసర మందులు ఏవో అంటున్నారు కదా, అది అఘోరా కనుక పసర మందులు ఇచ్చినట్టయితే, ఇప్పుడు కక్కిచ్చినట్టయితే నిజం బయటపడుతుంది కదా. ఆ పడకుండా ఉండటం కోసం తను నిరూపించుకుంటానని చెప్పి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే అది కొంచెం పోస్ట్పోన్ అవుతుంది కదా. ఓకే, అది నేను అలా అనుకుంటున్నాను. తన గురించి తెలిసిపోతుందేమో అని కంగారు పడి అలర్ట్ అవుతుందని అంటున్నారు. అవుతుంది. మరి ఇక్కడ ఈఎంఐ వర్షన్ ఏంటి మేడం? అంటే ఎందుకు అంత అటాచ్ అయిపోయింది ఆమెతో? అంటే నిజంగా మరి ఏమైనా చేసిందని అనుకోవచ్చుగా ఇక్కడ అసలు ఆ మాటలు వింటుంటే. తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారము ఆ పసర మందులు ఏమన్నా ఇచ్చిందని అంటున్నారు. కానీ నేను అనుకోవటం ఏంటంటే పసర మందు ఇవ్వకపోవచ్చు, నువ్వు బయటకు వెళ్ళి పసరలు తీసుకొచ్చి దాన్ని దంచో చేత్తో అనో పసర పోసే వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో. అందుకని నా అనుమానం ఏంటంటే తలుపులు వేసుకుని ఎదురుగా కూర్చోబెట్టుకుని అని మనకు చెప్పారు. అంటే వీళ్ళు ఒక మనం చెప్పుకునే భాషలో హిప్నాటిజం, తర్వాత ఆమెకు ఒక మోటివేట్ చేయడం లాంటివి చేసింది. ఫస్ట్ ఏం చేస్తారు, ఒక మన దారిలోకి తెచ్చుకుంటారు, తర్వాత ఏం చేస్తారు, మోటివేట్ చేస్తారు. అంటే ఆ విషయం పట్ల ఇంట్రెస్ట్ పెంచడం కానీ, అవగాహన కల్పించడం కానీ, దానివల్ల లాభాలు కానీ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్లో ఉంది కదా, ఆల్రెడీ ఏదో ఒక వేరే అఘోరా దగ్గర దీక్ష తీసుకున్నాను అని చెప్తున్నప్పుడు ఆ నమ్మకంలో ఉంది అమ్మాయి. ఉన్నప్పుడు ఇంకా ఈజీ అవుతుంది
అవుతుంది కాబట్టి తిను ఏం చేసింది అఘోర ఆమెకి మోటివేట్ చేసి ఉండొచ్చు ఫస్ట్. తర్వాత వీళ్ళకి నిజంగా కనుక ఈ అఘోరికి అటువంటి శక్తులే ఉంటే కనుక ఒక హిప్నాటిజం కూడా చేసి ఉండొచ్చు. వశీకరణం అంటారు కదా, వశీకరణ మంత్రాలు ఏమన్నా అలాంటివి ఏదైనా హిప్నటైజ్ లాగా చేసి ఉండొచ్చు. పసర్లు వేసింది అంటే నాకేమో పెద్దగా అనిపించడం లేదు. మేబీ వాళ్ళ అనుమానం నిజమైతే కూడా అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు దగ్గరుండి చూశారు కాబట్టి. దానివల్ల ఏమవుతుందంటే మరి అట్రాక్ట్ అవుతారు, వాళ్ళే కావాలి వాళ్ళే కావాలి వాళ్ళే కావాలి. దానికన్నా ముందు వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఫస్ట్ బట్టలు మార్చడానికి ఎవరన్నా రండి ఆడవాళ్ళు అని అన్నప్పుడు ఈ అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి బట్టలు మార్చి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళతో ఏం చెప్పిందంటే చాలా అగ్లీగా ఉంది ఆ అఘోరి, చాలా బ్యాడ్ స్మెల్ వస్తోంది, తర్వాత ఆ రూపం నేను చూడలేకపోయాను అంటే బట్టలు కట్టింది కదా న్యూడ్గా. మరి ఆ అమ్మాయికి ఒక ఏహ్యభావం అనేది బాగా కలిగింది లోపల. ఇంటికి వచ్చి షేర్ చేసుకున్నది కూడా. చేసుకున్న అమ్మాయి ఇప్పుడు నేను ఆ వదిలి ఉండలేనని ఎందుకు అంటుంది? ఏదో హిప్నాటిజం చేసి ఉండాలి కాబట్టి ఆ అమ్మాయి అలా అట్రాక్ట్ అయ్యింది. ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుంది. మరి ఇంకొక వాదన మేడం, మరి నేను ఇంటికి వెళ్తే నా తల్లిదండ్రులు నన్ను చంపేస్తారు, నాకు రక్షణ లేదు, నాకు రక్షణ ఇవ్వండి అని కూడా అడుగుతుంది మరి డేర్గా. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటే అదే ఇప్పుడు ఇంకా హిప్నాటిజంలో ఉంది అమ్మాయి, అందులో ఉంది కాబట్టే ఇటువైపు నుంచి నెగిటివ్గా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని అసలు మనం నమ్మించలేం. ఎప్పుడు నమ్మించవచ్చు అంటే ఆమెకి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి, తర్వాత అదేదో ఆయుర్వేదం వైద్యం విరుగుడు వైద్యం ఇప్పించాలి, కొంత టైం తీసుకుంటుంది. ఈ లోపల ఏం చేయాలంటే ప్రేమగా చూసుకోవాలి. ఎందుకనంటే నెగిటివ్ ఫీలింగ్ వాళ్ళకి కలగనివ్వకూడదు. వీళ్ళు అమ్మా నాన్న అవనివ్వండి, వైద్యులు అవనివ్వండి, ఇంకెవరన్నా అవనివ్వండి, ఒక ప్రేమ భావంతోనే పొలైట్గా పాజిటివ్గా అమ్మాయితో మాట్లాడుతూ ఆ అమ్మాయి దారిలోకి వెళ్ళి ఆ అమ్మాయి అమ్మ అవునమ్మా నిజమేనమ్మా అట్లా 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 మెల్లగా మాట్లాడుతూ ప్రేమగా ఉండాలి. ఉన్నప్పుడు కొంత నమ్మకం అమ్మాయికి మళ్ళీ వెనక్కి వస్తుంది. పాత నమ్మకం ఏంటంటే అమ్మా నాన్న నన్ను పెంచారు, నా తల్లిదండ్రులు అనే భావన తిరిగి రావడానికి అవకాశం ఉంది. అంతేగాని వీళ్ళు కొట్టడం తిట్టడం బెదిరించడం, ఆ తల్లి కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, ఆవిడ అలా బిహేవ్ చేయకూడదు, మాటలు కూడా హార్ష్గా మాట్లాడకూడదు. ఎందుకంటే మెంటల్గా ఆమె ఇప్పుడు చాలా సున్నితమైన స్థితి, రెండు అటు ఇటు కాని స్థితిలో ఉంది ఆమె. ఇప్పుడు అతని నుంచి లాక్కొచ్చారు, మీ నుంచి నెగిటివ్గా వెళ్ళింది, ఇప్పుడు అక్కడి నుంచి పాజిటివ్గా వెనక్కి లాక్కు రాబడింది. అంటే పాజిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు మీరు లాక్కొచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ముందు కూడా మీది నెగిటివ్గానే అనిపించింది వెళ్ళేటప్పుడు, ఇప్పుడు లాక్ రావడం కూడా మీ పట్ల నెగిటివ్ థింకింగే ఉంటుంది. ఇప్పుడు అతని అఘోరి ఎవరైతే ఉన్నారో ఆమె పట్ల తను పాజిటివ్గా ఉంది కాబట్టి ఆ భావంలో నుంచి ఆ సిచ్యువేషన్లో నుంచి బయటకు రావాలంటే చాలా టైం పడుతుంది. అది ట్రీట్మెంట్ ఇచ్చే వరకు, ఒకవేళ మందు కానీ పొట్టలో ఉంటే అది బయటకు వచ్చే వరకు. సో అంతవరకు అందరూ సంయమనం పాటించాలి, ప్రేమగా చూడాలి, మాటలు పరుషంగా మాట్లాడకూడదు అమ్మాయి దగ్గర, ఎందుకంటే మళ్ళీ మైండ్ వెనక్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే నేను ఎంత తిరిగి వచ్చినా సరే మీరు ఎలా మాట్లాడుతున్నారు అసలు, అందుకే నేను మీ దగ్గర ఉండబుద్ధి కావట్లేదు అనే భావన మళ్ళీ వస్తుంది అమ్మాయికి. ఇది తల్లిదండ్రులు తెలుసుకోవాలి, వాళ్ళ బ్రదర్స్ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్.